నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు స్టూడియో రెడీగా ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రవళిక గారు. మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రవళిక గారు, చాలా మంది ఈ మధ్య ఎక్కువగా చియా సీడ్స్ తీసుకోవడము, సబ్జా సీడ్స్ తీసుకోవడం చూస్తూ ఉన్నాము. వాళ్ళ రీజన్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఇవి ఉపయోగించుకోవచ్చు, హెల్త్ బెనిఫిట్స్ తో పాటు వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అని వింటూ ఉన్నాము. మరి వెయిట్ లాస్ కోసం పర్టికులర్గా చియా సీడ్స్ మనం చూస్ చేసుకోవచ్చా, లేదా సబ్జా సీడ్స్ మనం చూస్ చేసుకోవచ్చు అంటారు? ఏది బెటర్ అంటారు? ఆయుర్వేద ప్రకారం అయితే ఆయుర్వేద అనేది దేశ సాత్మ్య అనే కాన్సెప్ట్ ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది. అంటే ఎవరైతే ఏ రీజియన్ లో ఉంటారో ఆ రీజియన్ లో అందుబాటులో ఉన్న ఫుడ్ ఐటమ్ ని కానీ ఫ్రూట్స్ ని కానీ వాళ్ళు తినాలి అని చెప్పి అనే కాన్సెప్ట్ ని ఆయుర్వేద స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది. సో మనం చూసుకుంటే చియా అనేది మెక్సికన్ క్రాప్, అది వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చిన థింగ్. అలాగే ఈ సబ్జా అనేది సౌత్ ఏషియా అంటే ఇండియాకి స్పెసిఫిక్ గా ఇండియాకి సంబంధించిన క్రాప్ అన్నమాట. మన ఇండియన్స్ కాబట్టి మనకి సూటబుల్ మాత్రం సబ్జా సీడ్స్ ఎక్కువ మనకి సూటబుల్ అన్నమాట. దీని గురించి కూడా ఆయుర్వేదిక్ లో దీని మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఆయుర్వేదిక్ లో ఈ సబ్జా యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని ఆయుర్వేదిక్ గ్రంథాల్లో చెప్పబడినాయి. సో దీన్ని మెయిన్ గా మనం బార్బరీ అని కానీ వన తులసి అని కానీ అంటం జరుగుతుంది. దీనికి స్వీట్ టేస్ట్ అంటే మధుర రసం ఉంటుంది, శీతవీర్యం అంటే కోల్డ్ పొటెన్సీ ఉంటుంది. అలాగే ఇది స్నిగ్ధ గుణం, పిష్టిల గుణం అంటే దాని స్టిక్కీనెస్ కానీ ఇవన్నీ కొద్దిగా ఆయిలీనెస్ కానీ దీనికి ఉంటుంది. అలాగే దీనికి స్తంభక నేచర్ అంటే ఇది మంచి డ్రగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్సన్ కి చాలా లూజ్ మోషన్స్ అవుతున్నాయి, ఆ లూజ్ మోషన్ ని స్టాప్ చేయాలంటే స్తంభన యాక్షన్ కావాలి. ఈ సబ్జా నీళ్లు లూజ్ మోషన్స్ ని స్టాప్ చేయగలుగుతాయి. అట్ ద సేమ్ టైం ఏ పర్సన్ కి అయితే కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉంటుందో దీని పిష్టిల నేచర్ వల్ల అంటే జెల్లీ స్టిక్కీ నేచర్ వల్ల ఏంటంటే డైజెస్టివ్ ట్రాక్ట్ అంతా కోట్ చేసి టాక్సిన్స్ కానీ స్టూల్ మ్యాటర్ కానీ అన్న ఉంటే కూడా ఈజీగా ఎవాక్యుయేట్ చేయడానికి అంటే మలబద్ధకం లేకుండా సాఫీగా మోషన్ అయ్యేలా చూసుకుంటుంది. అలాగే ఎవరికైతే లూజ్ మోషన్స్ ఉన్నాయో వాళ్ళకేమో ఆ లూజ్ మోషన్స్ ని స్టాప్ చేసే నేచర్ కూడా ఉంటుంది. సో ఇది మనకి మంచి డ్రగ్ అని చెప్పుకోవాలి. ఎవరికి ఎలా లూజ్ మోషన్స్ కంట్రోల్ అవుతాయంటే ఇంటేక్ బట్టి. దీని కనుక మజ్జిగలో తాగితే ఏమో లూజ్ మోషన్స్ కంట్రోల్ అవుతాయి. అలా కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్, మలబద్ధకం ఉన్న పేషెంట్ నైట్ టైమ్ దీన్ని పాలల్లో కలుపుకొని కొద్దిగా పట్టిక బెల్లం పొడి వేసుకుని తాగితే నెక్స్ట్ డే మార్నింగ్ అనేది క్లియర్ గా మోషన్ అవడం జరుగుతుంది. సో గట్ అనేది క్లియర్ అయితే ఒబేసిటీ గానీ అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయని ఆయుర్వేద బిలీవ్ చేస్తుంది. ఇది మెయిన్ గా ఏంటంటే డైజెస్టివ్ కంప్లైంట్స్ కి ఇది ఒక వరం అనే చెప్పుకోవాలి. అంటే హైపర్ ఎసిడిటీ గానీ, పుల్ల తేనుపులు రావడం, స్టమక్ లో అల్సర్స్ ఉండడం, అంటే చాలా మందికి అల్సర్ కండిషన్స్ అని తెలుస్తుంది, వాళ్ళందరికీ ఇది మంచిది. కొంతమందికి నోట్లో పొక్కులు వస్తూ ఉంటాయి, అంటే స్టొమటైటిస్ అంటాం. ఈ సమ్మర్ సీజన్ లో చాలా ఎక్కువ వస్తుంది. దీనిలో ఫోలియేట్ ఇవన్నీ ఉండటం వల్ల అండ్ దీని కోల్డ్ పొటెన్సీ వల్ల దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ నేచర్స్ కూడా ఉంటాయి. ఈ అన్నిటి వల్ల ఈ గింజల్ని కొద్దిగా నోట్లో వేసుకుని అవ్వడం వల్ల ఈ నోటికి సంబంధించిన సమస్యలన్నీ అంటే స్టొమటైటిస్ లాంటి అల్సర్ కండిషన్స్ అన్ని కూడా గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటాయండి. ఓకే, నానబెట్టుకోకుండానే డ్రైవి నార్మల్ గా నానబెట్టుకునే తినాలి. ఖచ్చితంగా నానబెట్టుకుని తింటేనే అంటే స్టమక్ లోకి వెళ్ళేటప్పుడు అబ్జార్ప్షన్ పెరగడానికి కోసం నానబెట్టుకునే తినాలి. బట్ ఈ స్టొమటైటిస్ లాంటి కేసెస్ లో ఈ డ్రైవి కూడా తినొచ్చు. నానబెడితే ఏం జరుగుతుందంటే దానిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయండి, అంటే రోగ నిరోధక శక్తి ఇచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. అలాగే మ్యూసిలేజ్ జెల్ పార్టికల్ ఉంటుంది కదా, అది దాని ప్రాపర్టీస్ కరెక్ట్ గా వర్క్ అవుతాయి అండ్ చాలా డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా స్టిమ్యులేట్ అవుతాయి నీ నానబెట్టడం వల్ల. సో దీనిలో మెయిన్ గా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవి ఉంటాయి. మంచి ప్రోటీన్ సోర్స్ ఇది, అంటే 16% ప్రోటీన్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది, omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీంతో పాటు ఇవన్నీ కూడా అబ్జార్ప్షన్ కి నానబెడితేనే కరెక్ట్ గా అబ్జార్ప్షన్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ దీనిలో గ్రేట్నెస్ ఏంటంటే దీనిలో ఉన్న ఫైబర్ కంటెంట్. ఈ ఫైబర్ కంటెంట్ మన డైజెస్టివ్ ట్రాక్ట్ లో ఎక్కడ డైజెస్ట్ అవదండి, ఇది అన్సాల్యుబుల్ ఫైబర్ అన్నమాట. సో మనకి ఇప్పుడు వెయిట్ లాస్ కి వస్తే అందరికీ వెయిట్ లాస్ అవుతుంది అంటే కాదండి. ఎవరికైతే ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయో, అంటే కొంతమందికి కాన్స్టెంట్ గా అది తినాలి, ఈ జంక్
తినాలని క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఆ క్రేవింగ్ ఉన్న పేషెంట్ కి ఇది కనుక ఇస్తే అన్సాల్యుబుల్ ఫైబర్స్ అన్ని స్టమక్ లో వెళ్ళి ఎక్స్పాండ్ అవడం జరుగుతుంది. అప్పుడు స్టమక్ అంటే కడుపు నిండిన ఫీలింగ్, దీనిలో ఉన్న కోల్డ్ నేచర్ వల్ల, కొంచెం స్ట్రెస్ నది రిలాక్స్ చేసే నేచర్ వల్ల ఏంటంటే ఆ సెన్సేషన్స్ పోతాయి. ఎవరికైతే క్రానిక్ బాగా కొంతమందికి ఏంటంటే ఎంత వాటర్ తాగినా ఇంకా దాహం వేస్తూనే ఉంటుంది. సో అలాంటి పేషెంట్ కి ఎంత తిన్నా ఇంకా ఆకలి వేసే పేషెంట్స్ కి వీళ్ళ వరకు ఇది వరం అనే చెప్పుకోవాలి. సో కంటిన్యూస్ గా ఒక 10 to 15 days రెగ్యులర్ గా తీసుకోగలిగితే ఈ సిమ్టమ్స్ అన్ని రెడ్యూస్ అవుతాయండి. ఓకే, ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఈ సబ్జా వాటర్ తీసుకుంటూ ఉంటారు కదా, అవి వాళ్ళు కూడా ఎన్ని రోజులు కంటిన్యూస్ గా తీసుకోవాలి? సబ్జా ఇన్ జనరల్ గా అందరూ 10 to 15 days ఆగిన తర్వాత ఆపేయడమే బెటర్ అండి. అంటే దీన్ని రెగ్యులర్ గా డైజెస్టివ్ ట్రాక్ట్ కి అలవాటు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. స్పెసిఫిక్ గా నార్మల్ గా అందరూ తీసుకోరు. ఈ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ గా ఒక ఫుడ్ ఐటమ్ పట్టుకుని తింటూ ఉంటారు. సో వీళ్ళు కూడా ఏంటంటే సబ్జా అనేది బాడీని డ్రై చేసే ఏజెంట్ కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ బార్లీ ఉంది, బార్లీ ఖచ్చితంగా డ్రై చేస్తుంది. ఈ సబ్జా అనేది నరిషింగ్ థింగ్, కానీ దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల స్టమక్ కెపాసిటీ రెడ్యూస్, అంటే స్టమక్ ని ఫిల్ అయిన సెన్సేషన్ ఉంటుంది, న్యూట్రియంట్స్ అన్ని అందుతాయి కరెక్టే, కానీ ఇది అంటే ఎక్కువ రోజులు తీసుకుంటే ఇది బాడీని బిల్డ్ కూడా చేస్తుంది, అంటే బాడీని బలంగా కూడా తయారు చేస్తుంది. సో దీనికి కొంచెం గ్యాప్ ఇవ్వడం మంచిది. ఒక 10 to 15 దీనిలో ఆల్ఫా లైపోలిక్ యాసిడ్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది, దానివల్ల ఫ్యాట్ బర్నింగ్ కి యూజ్ అవుతుంది. అంటే కంప్లీట్ గా యూజ్ అవుదని కాదు, ఫ్యాట్ బర్నింగ్ కి యూజ్ అవుతుంది, స్టమక్ ఫిల్ చేస్తుంది, ఆ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఫుడ్ తిన్న సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. క్యాలరీ ఇంటేక్ కూడా కంపేర్ టు కార్బోహైడ్రేట్స్ అదంతా తక్కువగానే వస్తాయి, కానీ రెగ్యులర్ గా యూజ్ చేస్తే మాత్రం స్ట్రెంగ్త్ ప్రమోటింగ్ గా కూడా యాక్ట్ అవుతుంది. సో 6 days యూజ్ చేసి ఒక 3-4 days గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ 6 days అలా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా 15 days మాత్రమే. లేదండి, అలా అయితే ఓకే, గ్యాప్ తీసుకుంటూ అయితే రెగ్యులర్ గా వాడుకోవచ్చు. ఓకే అండి, మరి ఈ సబ్జా వాటర్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ తీసుకోవచ్చా అండి? సబ్జా వాటర్ తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గుతున్నాయండి, అంటే చాలా రీసెర్చెస్ లో ప్రూవ్ అయినాయి. సో ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోకుండా ఉంటాయి, అట్లీస్ట్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ కోసం వాటి కోసం తీసుకుంటారండి, బట్ తీసుకోకుండా ఉండటమే బెటర్. ఆయుర్వేదిక్ లో అయితే తీసుకోకూడదని రిఫరెన్సెస్ లేవు, కానీ ఈస్ట్రోజన్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయి కాబట్టి సేఫ్ నాట్ వాళ్ళు తీసుకోకుండా ఉంటే మంచిది. ఓకే, దీనికి కూడా క్వాంటిటీ ఏమైనా ఉంటుందండి? ½ లీటర్ వాటర్ పర్ డే? వాటర్ అని కాదండి, జస్ట్ వాటర్ వేసిన వెంటనే స్మెల్ అవుతాయి. 1 నుంచి 1.5 teaspoon తీసుకుంటే సరిపోతుంది. చిల్డ్రన్ కి అంటే మరి 4-5 years బిలో చిల్డ్రన్ కి పెట్టకపోవడమే మంచిది. వాళ్ళకి ఒక ½ spoon 1 spoon లిమిట్, అంటే పిల్లలందరికీ ఒక 1 spoon లోపే పెట్టాలి. అడల్ట్స్ కూడా ఒక 1.5 spoon వరకు తీసుకుంటే సరిపోతుంది. ఈ సబ్జా వాటర్ లోని చాలా మంది లెమన్ అలాగే షుగర్ ఇవన్నీ యాడ్ చేసుకొని తాగుతారు, అలా తాగొచ్చా? మెయిన్ గా సబ్జా వాటర్ లో లెమన్ ని స్క్వీజ్ చేసుకోవచ్చు, కొద్దిగా మింట్ వేసుకోవచ్చు. షుగర్ వేసుకోకూడదండి, షుగర్ క్యాండీ వేసుకోవచ్చు, అంటే పటికి బెల్లం పొడి, నిమ్మకాయ పిండుకొని కొద్దిగా జీలకర్ర పొడి కూడా, టేస్ట్ నచ్చిన వాళ్ళు జీలకర్ర పొడి కూడా వేసుకొని లైట్ గా సైంధవ లవణం కూడా వేసుకుని తీసుకుంటే పర్ఫెక్ట్ సమ్మర్ డ్రింక్ అవుతుందండి. మీరు షుగర్ వేసుకోకూడదు, దాని వల్ల ఏంటి ప్రాబ్లం వస్తుంది? అంటే షుగర్ మంచిది కాదు కదా, దానివల్ల షుగర్ క్యాండీ అనుకోండి ఇంకా కొంచెం కూలెంట్ గా యాక్ట్ చేస్తుంది, దాని ప్రాపర్టీస్ బెటర్ గా ఉంటాయి కాబట్టి. అండ్ దీన్ని మజ్జిగలో తీసుకోవచ్చు. సమ్మర్ లో అయితే మజ్జిగలో తీసుకునేటప్పుడు చాలా డైల్యూట్ చేసి తీసుకోవాలండి మజ్జిగ. నార్మల్ సీజన్ లో మజ్జిగలో, అంటే చెప్పాను కదా లూజ్ మోషన్స్ ఉన్న టైంలో మజ్జిగలో తీసుకోవచ్చు, మిల్క్ లో తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళతో తీసుకోవడంలో కూడా ఎలాంటి కాంట్రవర్సీ లేదు. ఓకే అండి, మరి సమ్మర్ లో మనకి చాలా మంది వెయిట్ లాస్ అనడమే కాకుండా బాడీకి కూల్ చేస్తుంది అని వింటూ ఉంటాము, అలా కూడా ఓకే కదండి? ఇది బాడీకి మంచి కూలెంట్ అండి ఖచ్చితంగా. అంటే బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు యూరిన్, అంటే కొంతమందికి యూరిన్ ఫ్లో సరిగా ఉండదు, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎండలో బాగా బయటికి డీహైడ్రేట్ అయినప్పుడు కూడా సబ్జా వాటర్ కొంచెం క్విక్ గా డీహైడ్రేషన్ తగ్గించడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకే అండి, మరి సబ్జా వాటర్ ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని వివరించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.